ఈ మధ్య అసలు పెద్ద, చిన్న అట్లేం లేదు సార్. ఇప్పుడు ఈ లెఫ్ట్ కిడ్నీలో ఏదైతే పెద్ద స్టోన్ తీసామో ఆ కిడ్నీ పూర్తిగా నార్మల్‌కి రాదు. అంత పెరిగే వరకు వాళ్ళకి తెలీదా సార్? వెన్నుపూసకి అటుపక్కన, ఇటుపక్కన ఈ సైడ్‌లో పెయిన్ వస్తుంది. బాబుకి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక సెంటీమీటర్ కూడా సార్ జనరల్‌గా కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? మనం ఇంతకుముందు కిడ్నీ వాపు అని ఒకటి మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? వస్తే మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? కిడ్నీలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ రావచ్చమ్మా. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లోకి వస్తాయన్నమాట. గ్లోమర్లోనెఫ్రైటిస్ అని అంటాము. ఇవి మనం సరిగ్గా చూసుకోకపోతే కిడ్నీస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ స్టేజ్‌కి కూడా వెళ్ళాల్సొస్తుందన్నమాట పిల్లలు. సో, ఎప్పుడైనా చిన్న పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్ గమనించి ఈ ఎప్పుడొస్తాయంటే దగ్గు, జలుబు వచ్చి, గొంతు నొప్పి వచ్చి తగ్గిన తర్వాత ఒక మూడో వారానికి ఈ గ్లోమర్లోనెఫ్రైటిస్ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మొహం వాసిపోవటము, కాళ్ళు చేతులు వాసిపోవటం, మూత్రం రావడం తగ్గిపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. ఇది మనం తొందరగా కనిపెట్టగలిగితే మా నెఫ్రాలజీ కొలీగ్స్ వాళ్ళు దాన్ని మందులతోనే సరిచేస్తూ ఉంటారు. సో అది విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కొంచెం గమనించకుండా లేట్‌గా వస్తే మాత్రం కొంచెం బాగా కష్టం అవుతుంది. తర్వాత చిన్న పిల్లల్లో కూడా స్టోన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. అవి కూడా చూస్తుంటాము ఈ మధ్య. అంటే మనకు మారే ఆహారము అవన్నీ ఫుడ్ అంతా మారిపోవడం వల్ల కూడా ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా స్టోన్స్ అనేవి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నిన్ననే ఒక చిన్న అబ్బాయికి ఆపరేషన్ చేశాము. ఎంత ఏజ్ ఉంటుంది? 6 ఇయర్స్ బాబు. 6 ఇయర్స్ బాబుకి. 6 ఇయర్స్ బాబు లెఫ్ట్ కిడ్నీ పెద్ద స్టోన్‌తో బ్లాక్ అయిపోయి బాగా వాచిపోయింది. రైట్ కిడ్నీలో కూడా పైప్‌లో ఒక స్టోన్ ఉండింది. ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడు. 2 కిడ్నీలకి నిన్న ఆపరేషన్ చేసి సెట్ చేశాము. కానీ ఏంటంటే ఎక్కువ రోజులు అట్లా ఉండిపోతే ఇప్పుడు ఈ లెఫ్ట్ కిడ్నీలో ఏదైతే పెద్ద స్టోన్ తీసామో ఆ కిడ్నీ పూర్తిగా నార్మల్‌కి రాదు. పనిచేస్తుంది కానీ నార్మల్‌కి రాదు. అంత పెరిగే వరకు వాళ్ళకి తెలీదా సార్? పిల్లలు ఒక్కొక్కసారి నొప్పి అది సరిగ్గా చెప్పకపోవచ్చు. చెప్పినా కూడా మనం పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవచ్చు. కొన్ని ఏరియాస్‌లో హెల్త్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం వలన కూడా ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఆర్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు ఏదో నొప్పికి మందులు ఇచ్చేయడము, సరిగ్గా పరీక్షలు చేయకపోతే కూడా ఇట్లాంటివి మనం మిస్ అయిపోతూ ఉంటాం. సో చిన్నప్పటి నుంచి కిడ్నీలో ఈ స్టోన్స్ అనేవి మేజర్‌గా ఎక్కువ మేము చూస్తూ ఉంటాము. దానికి ఇప్పుడు ఇంతకుముందు అయితే ప్రతిదానికి కోత ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు ఏంటంటే కిడ్నీలోకి చిన్న రంధ్రం పెట్టి ఈ పెద్ద స్టోన్ని కూడా లేజర్‌తోని ముక్కలు ముక్కలు చేసేసి మొత్తం తీసేస్తున్నాము. బాబుకి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక సెంటీమీటర్ కూడా ఎక్కడ మనకి ఘాటు కనిపియదు. లాప్రోస్కోపీ కాబట్టి. ఇది లాప్రోస్కోపీ అంటే ఏంటంటేనేమో మనం మామూలుగా ఇట్లా పొట్టకి ఒక రంధ్రాలు 3 హోల్స్ చేస్తాము. చేస్తారు. ఇది కిడ్నీకి రంధ్రం చేస్తామన్నమాట. దీన్ని పీసీఎన్ఎల్ అనే పద్ధతి అంటారు. ఈ పీసీఎన్ఎల్‌లోనే ఇంకా మినీ, మైక్రో అట్లా ఇంకా చిన్న చిన్నయన్నీ వచ్చేస్తున్నాయి. తర్వాత ఈ పైప్‌లో కిడ్నీలో ఇంతకుముందు ఇరుక్కుంటే కూడా వాళ్ళకి అంతా కట్ చేసి ఆపరేషన్ చేసి తీసేవాళ్ళము. కానీ ఇప్పుడేంటంటే మూత్రనాళంలోంచి సన్నటి స్కోప్స్ వచ్చినాయి. చాలా సన్నగా ఉంటాయి. ఆ స్కోప్‌తో లోపలికి వెళ్ళి లేజర్‌తో ఆ స్టోన్ని బ్రేక్ చేసేసి దారి మళ్ళీ క్లియర్ చేసేస్తుంటాం అన్నమాట. సో ఎక్కువ వర్క్ స్టోన్ వర్క్ ఉంటుంది. తర్వాత ఏంటంటే కిడ్నీలో క్యాన్సర్స్ కూడా బాగా కిడ్నీ క్యాన్సర్ కూడా బాగానే ఎక్కువగానే వస్తూ ఉంటుంది. సో కిడ్నీలో ఈ క్యాన్సర్స్ వస్తే కూడా ఏంటంటే ఇంతకుముందు ఓపెన్ ఆపరేషన్ చేసి మొత్తం కిడ్నీ అంతా రిమూవ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే
స్కాన్స్ వలన దాని వలన కొంచెం తొందరగా కూడా వస్తున్నారు పేషెంట్స్. అర్లీ స్టేజ్లోనే అది తెలుసుకోగలుగుతున్నారు. తెలుగుతున్నారు. ఎందుకంటే ఏదో ఒక దానికోసం స్కాన్ చేసుకోవటము, లేకపోతే మాస్టర్ హెల్త్ చెకప్స్ కోసం వెళ్ళి మాకు సంవత్సరంలో అట్లీస్ట్ ఒక 7-8 కేసులు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేకపోయినా కూడా చిన్న ట్యూమర్స్ 2 సెంటీమీటర్లు అంటే చిన్న చిన్నవన్నమాట. అట్లాంటి వాటికి ఏం చేస్తామంటే కిడ్నీ మొత్తం తీయకుండా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది కదా, ఆ రోబోటిక్ సర్జరీతో ఆ చిన్న ట్యూమర్ని ఒక్కదాన్నే తీసేసి అక్కడ బ్లీడింగ్ లేకుండా మళ్ళీ స్టిచెస్ వేసి కిడ్నీని కూడా సేవ్ చేయగలరు. సార్ జనరల్గా పిల్లలు ఎప్పుడు నార్మల్గా ఏదో ఒక నొప్పి అని చెప్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా పిల్లలే కదా, వీళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావు అని అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉండటం వల్ల ఈ సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి జనరల్గా కిడ్నీ ప్రాబ్లం వస్తే పెయిన్ ఏ ప్లేస్లో వస్తుందో పర్టికులర్గా చెప్పండి. కిడ్నీ ప్రాబ్లం వస్తే మామూలుగా బ్యాక్ సైడ్ అమ్మా, ఇక్కడ వెనకాల అంటే వెన్నుపూస మీద కాదు, చివర వెన్నుపూసకి అటుపక్కన ఇటుపక్కన ఈ సైడ్లో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అక్కడి నుంచి కూడా ఇట్లా కిందకి దిగుతుంది. దిగి మనకి కిందకి కాలు మీదకి తొడ మీదకి కానీ బీర్జాలు కానీ వచ్చి అక్కడ దాకా కూడా పెయిన్ అట్లాగా ట్రావెల్ అవుతుంది. సో పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి. ఈ మధ్య పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏదన్నా పెయిన్ అని చెప్తే ఫస్ట్ ఎవరో చిన్న డాక్టర్ చూపించడం, టాబ్లెట్స్ వేయటం ఇట్లా కాదు. ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకొని ముందుగా జాగ్రత్త పడితే ఎక్కువగా కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడగలుగుతాం అనమాట. చిన్న పిల్లల్లో కూడా ట్యూమర్స్ వస్తూ ఉంటాయమ్మా. విలిమ్స్ ట్యూమర్ అని, న్యూరోబ్లాస్టోమా అని చిన్న పిల్లల్లో కూడా కిడ్నీలో ట్యూమర్స్ చూస్తూ ఉంటాము. దానికి కూడా సర్జరీకి కీమోథెరపీ ఇవన్నీ ఇచ్చి బాగు చేస్తూ ఉంటాం. ఈ మధ్య అసలు పెద్ద చిన్న అట్లా ఏం లేదు సార్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అందరికీ వచ్చేస్తున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు. ఓకే.